గుడ్ న్యూస్. అవును, మీకు ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ సువర్ణ అవకాశం మీకోసమే. అంతలా ఎస్బీఐ బ్యాంక్ ఏం ఆఫర్ ఇస్తుందని అడుగుతున్నారా? ఈ వార్త విన్నాక మీరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అతి తక్కువ వార్షిక ప్రీమియంతో 60 లక్షల భారీ బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అసలు ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళితే, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల కోసం కొత్త ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియంతో అధిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం ఇప్పుడు కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా, అనుకోకుండా అకాల ప్రమాదం సంభవించినప్పుడు ఈ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుం బిగించింది. సాధారణ పౌరులకు సైతం బీమా సౌకర్యం కల్పించేందుకు ఎస్బీఐ సరికొత్త పాలసీతో ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి బీమా సౌకర్యం లేని వారు దీనిని తీసుకోవడం కుటుంబానికి ఆర్థిక భరోసా చేకూరుతుంది. ప్రస్తుత సమాజంలో సామాన్యుడికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గోల్డెన్ బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఏడాదికి 3,000 రూపాయల ప్రీమియంతో ఏకంగా 60 లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ పాలసీ కేవలం మరణానికే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న కుటుంబానికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంటే బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 60 లక్షలు అందుతాయి. ఇక కుటుంబ యజమానిని కోల్పోయిన పక్షంలో 2 పిల్లల విద్య కోసం అదనంగా 20,000 వరకు సహాయం లభిస్తుంది. తక్షణ సహాయం కింద అంత్యక్రియలకు 10,000 ఇస్తారు. ఇక అత్యవసర సమయంలో అంబులెన్స్ ఖర్చుల కోసం 1,500 ఇస్తారు. అంటే రోజుకు 8.2 చొప్పున ఖాతా నుంచి ఈ పథకానికి ఏడాదికి 3,000 తీసుకోవడానికి ఖాతాదారుడు అంగీకారం తెలపాలి. ఒకసారి అంగీకార పత్రం ఇస్తే ఏటా ఆటోమేటిక్ రెన్యువల్ పొడిగింపు సౌకర్యాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. అయితే ఎలాంటి సందర్భాల్లో బీమా వర్తిస్తోంది? బీమా పొందిన వ్యక్తి రోడ్డు ప్రమాదం, ప్రకృతి విపత్తులు, వరదలు, భూకంపాలు మొదలైనవి, పాము కాటు వంటి అనుకోని ప్రమాదాల వల్ల మరణిస్తే నామినీకి 60 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఇక మరణ ధృవీకరణ పత్రాన్ని సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లో సమర్పించాలి. అన్ని విధానాలు పూర్తయ్యాక పరిహారం నామినీ ఖాతాలో జమ అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో బీమా వర్తించదు? ఆత్మహత్య, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మరణం లేదా ఇతర సహజ వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలకు ఈ ప్రమాద బీమా వర్తించదు. కాబట్టి పాలసీ నిబంధనలను ముందుగా పూర్తిగా తెలుసుకోవడం అవసరం. తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో ప్రమాద బీమా భద్రత పొందాలని భావించే ఖాతాదారులకు ఈ పథకం ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. అయితే పాలసీలోని షరతులు, అర్హతలు, క్లెయిమ్ విధానం వంటి అంశాలను స్పష్టంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. అప్లై చేయడం ఎలా? ఎస్బీఐ ఖాతాదారులు తమ సమీప బ్రాంచ్కు వెళ్లి ఒకసారి అంగీకార పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ప్రతి ఏటా మీ ఖాతా నుండి ఆటోమేటిక్గా ప్రీమియం కట్ అయ్యే సదుపాయం ఉండటంతో పదే దరఖాస్తు చేయాల్సిన తలనొప్పి ఉండదు. క్లెయిమ్ చేయడం ఎలా? ప్రమాదం జరిగిన వెంటనే లేదా మరణించిన వెంటనే సంబంధిత హోమ్ బ్రాంచ్ కు సమాచారం అందించాలి. మరణ ధృవీకరణ పత్రం, ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్, కేవైసీ పత్రాలను సమర్పించాలి. బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పత్రాలను పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే నేరుగా నామినీ ఖాతాలో డబ్బు జమ చేస్తారు.